రాజాసాబ్ మూవీ చూడడం జరిగింది భయ్య. రూ. 1000 పెట్టి వెళ్ళా గుంటూరులో. నాకు రూ. 1000 బొక్క భయ్య. ఈ మూవీ చూస్తే నాకు చాలా డిసప్పాయింట్ చేశాడు మారుతి గారు. మారుతి గారు స్టేజ్ మీద ఇలా మాట్లాడారు, నేను ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తే నేను ఇంటి అడ్రస్ పెడతా, మీరు రండి అని. నేను అక్కడికి వెళ్ళినా నాకు ఒక 2000 3000 బొక్క. ఈ సుత్తాన్ని కానీ సినిమా విషయంకి వస్తే సినిమాలో మెయిన్ కథ ఉంది, కానీ తీసే విధానం రాలేదు భయ్య మన మారుతి గారికి. అక్కడ ఫెయిల్యూర్ అయ్యాడు మన మారుతి. మన ప్రభాస్ అంత పెద్ద కటౌట్ని ఎలా వాడాలో అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. మన ప్రభాస్ యాక్టింగ్ పరంగా అన్నీ బాగా చేసాడు, కానీ మనం మారుతి గారే డైరెక్టరే చూసుకోవాలి కదా అన్నీ ఎక్కడెక్కడ ఏటోటో వస్తాయని. అదే మెయిన్ మైనస్. ఫస్ట్ హాఫ్ వస్తే అది ఎలా అలా సాగిపోతుంది స్టోరీ. ప్రభాస్ ఒక మంచి ఇంట్రడక్షన్ కూడా పడలేదు భయ్య. అది ఒకసారి డిసప్పాయింట్. ఇంటర్వ్యూల తర్వాత వస్తే విలన్ ఒక వాహనంలోకి ఎంటర్ అవుతారు హీరోలందరూ. అక్కడ విలన్కి ఆ వాహనం అయితే చాలా ఇష్టం, కానీ ఆ విలనే కూల్చేస్తాడు. ఎందుకు కూల్స్తాడో కూడా మనకి అర్థమవదు. కామెడీ అసలు ఎందుకు పెట్టాడో కామెడీ మనకి అర్థమవదు. నవ్వాలా అంతా నవ్వుతామంటే. నెక్స్ట్ 3 హీరోలను పెట్టాడు. ఆ 3 హీరోలకి ఎందుకు పెట్టాడో మనకు అర్థమవదు. రొమాన్స్ కూడా పడలేదు. ప్రభాస్ తప్పులేదు, డైరెక్టర్ తప్పు. ఎందుకంటే 3 పెట్టాడు కదా, రొమాన్స్ ఎలా చేయించాలో తెలియదు. అంటే అక్కడ ఫెయిల్ అయ్యాడు మన మారుతి. ప్రభాస్ విషయంకి వస్తే ప్రభాస్ న్యాయం చేశాడు భయ్య. మారుతి చాలా 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 డిసప్పాయింట్ చేశాడు ఈ మూవీతోనే ప్రభాస్ ఫ్యాన్స్కి. ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.